రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఆధారాలు ఆమె చెబుతుందిగా. నేను ఒక మాట చెబుతా. సత్యనారాయణ ఏం చెప్పాడు ఒకసారి కొట్టి చూడండి రీళ్లు. గల్లా మాధవ్ గారి దగ్గరికి ముందు వెళ్ళారు. గల్లా మాధవ్ గారు ఎండార్స్ చేస్తే నేను కేసు రిజిస్టర్ చేశాను చెప్పాడా చెప్పలేదా? నేను చెప్పానా పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మేము డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని కూర్చోబెట్టారని వాళ్ళు చెప్పారుగా. మరి ఆయన ఏంటి సత్యనారాయణ గారు పాపం గల్లా మాధవ్ దగ్గరికి వెళ్ళాలని చెబుతున్నారు. గల్లా మాధవ్ గారు చెప్పిన తర్వాతే ఎండార్స్ చేసిన తర్వాతే కేసు రిజిస్టర్ చేశాను చెప్పి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ మాటలు బట్టి అర్థం అవుతుంది. నిన్న ఒక ఆయన చెప్పాడు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పట్లా, వాళ్ళు సరెండర్ కాలేదంట. అంటే వాళ్ళ తరపున ఉంది, అందుకనే సరెండర్ మాట వచ్చింది. సరెండర్ అని ఎప్పుడు అంటారు? మనం ముద్దాయిలు వెళ్ళి కోర్టులో హాజరు కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయితే సరెండర్ అంటారు. దీనిలో సరెండర్ చేయాలా అరెస్ట్ చేయాలా? పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ మా సోదరి గల్లా మాధవి గారు మాత్రం సరెండర్ చేసింది. వాళ్ళని రాజీ చేసి కుదరకపోతే సరెండర్ చేసింది, అందుకనే సరెండర్. ఈ రెండు చాలుగా, ఇంకా కావాలి ఉదాహరణలు. ఆమె మాటలు, సత్యనారాయణ మాటలు, జరిగినటువంటి కార్యక్రమం ఒక్కసారి చూస్తే ఆమె పాత్ర గణనీయంగా ఉంది. రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది, రాజీ జరగలేదు. అప్పుడు మాత్రమే వైరల్ అయినటువంటి వీడియోలు చూసి కేసు పెట్టారు. నేను మరోసారి స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నా, ఈ రెండవ సంఘటన జరగడానికి స్థానిక శాసనసభ్యురాలు ఆమె కారణం. నా స్పష్టమైన ఆరోపణ. వేసుకోండి, పరువు నష్టం దావా, ఆస్తి నష్టం దావా, లేకపోతే ఇంకో దావా వేసుకుంటే ఎదుర్కోవడానికి అంబటి రాంబాబు సిద్ధంగా ఉన్నాడు. ఓకే. ముఖ్యమంత్రి అయితే